దేవ భూమి ఆకాశములు మహాకాశంలో సూచించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన తండ్రి దేవ మమ్మల్ని అందరినీ సజీవులకులో ఉంచిన ప్రభా నాయన ఈ పరిశుద్ధమైన సహవాసం ఈ పొద్దున జమకాలం మమ్మల్ని నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రములు. ఇప్పటి వరకు ప్రభా తండ్రి నాయన నీ వాక్యంని ప్రభా తండ్రి దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభు ఆ వాక్కు నూరంతగా ఫలించేటట్టుగా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరొక్కసారి మాతో మాట్లాడమని అడుగుతున్నాము. నన్ను మీ స్వాధీనపరచుకోండి అయ్యా. నీ బలము నీ శక్తితో నింపండి. ఆ విధంగానే ప్రభువా నాయన నీ బిడ్డలకి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయండి. నీ వాక్యము చదువుతున్న బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మతో నింపి అయ్యా నాయన ప్రభా నాయన ప్రతి వాక్కుని ప్రభా స్పష్టంగా ప్రభా తండ్రి దేవ నాయన ప్రభా తండ్రి పలికేదట్టుగా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని దీవించు ఆశీర్వదించు మీ రెక్కల చాట భద్రపరచుమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరొక్కసారి హల్లెలూయా. మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్న క్రైస్తవులు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించట్లేదని వాళ్ళ హృదయాల్లో కొంతమంది కుమిలిపోతున్నారు. మేము దీవించబడట్లేదు. వాళ్ళేమనుకుంటున్నారంటే ఎదుటి మనిషిని డబ్బుని చూసి లేకపోతే వాళ్ళ హోదాని చూసి అది ఒక బ్లెస్సింగ్ అనుకుంటున్నారు. కానీ ఫస్ట్‌గా దేవుడు మనల్ని బ్లెస్ చేసింది ఆత్మ సంబంధమైనది. తర్వాత భౌతికంగా గాని, ఏదైనా గాని దేవుడు మనకి అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం ముందుగా క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తునందు ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారంగా ఆయన చెప్తున్న మాటేంటంటే చూడమ్మా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క చదవమ్మా. ఉన్నారా సత్య? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మనకు అనుగ్రహించెను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందినవాడు, ఆత్మని పొందుకున్నవాడు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? దేవుడి యొక్క బిడ్డ అయి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. వీళ్ళేమనుకుంటున్నారంటే లోక సంబంధమైన వాటిని చూసి అది కూడా ఆశీర్వాదమే కదా అని అనుకుంటున్నారు. ఒకవేళ డబ్బు వస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారు. లేదు సంగమా, మీరు జాగ్రత్తగా ప్రభు మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరిక్కడ ఈ భూమి మీద ఉన్నందుకు నీ పనివాడికి జీతంగా పాత్రుడు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసేది అది లోక సంబంధమైనది. అది దేవుడి సంబంధమైనది కానే కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి దేవుడికి తెలుసు. నీకు డబ్బు అవసరము, నీకు అన్ని అవసరమని తెలుసు. అందుకోసం ముందు నా రాజ్యముని, నా నీతిని వెతకండి. ఈ సమస్తమును నీకు అనుగ్రహించబడును అన్నాడు. అందుకోసమే దేవుడు ఒక కాయిన్‌ని తీసుకున్నాడు. తీసుకొని ఎవరిది అని అడిగాడు. ఎవరు ముద్ర యేసి ఉందన్నాడు. వాళ్ళేమన్నారు? కైసర్‌ది కైసర్‌కి ఇవ్వండి అన్నాడు. కైసర్ ఎవరు? లోకాధికారి. ఆయనకి సంబంధించింది ఆయనకి ఇచ్చేసేయండి. కానీ దేవుడికి సంబంధించింది దేవుడికి ఇవ్వుడి అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. సో డబ్బు అనేది మీరు డబ్బు చూస్తే అది బ్లెస్సింగ్ అనుకుంటే అది మీ భ్రమ. మీ మీద బ్రహ్మపరిచే ఆత్మ పనిచేస్తుందని. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు వాక్యం ద్వారా? నీవు ప్రతి పరలోక సంబంధమైన వాటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి అనుగ్రహించెను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ప్రతిదీ నీకు అనుగ్రహించాడు. నీ మనసు డబ్బు మీద ఉంటే గనక అది ధనాపేక్ష అవుతుంది. నీ మనసు ఈ లోక వాటి మీద ఉంటే గనక మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడో తృప్తి పడండి. మీరు ఈ లోక సంబంధమైన వారి కన్నా మీరు ధన్యులు. ఆ యొక్క మనస్తత్వంతో మీరు నడమాకండి. మీరు చాలా నిరాశ పడతారు తర్వాత. అందుకే దేవుని సంగమా మన ప్రతి విషయంలో దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు. ఎప్పుడు మనకి కొదువు అనేది ఉండదు ఆయనలో నమ్మిన వారిని.
నీకు కొదువు అనేది ఉండదు. ఎందుకంటే ఈ లోక సంబంధం ఆయన జీవితంలో ఆయన ఈ లోకంలో మాకు అనేక అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆయన మన చేతి పనులు దీవించాడని చెప్పాడు. దాని ప్రకారం నువ్వు ఆత్మ సంబంధమైన దీవెనలు పొందిన తర్వాత అప్పుడు నీకు శారీరకంగా గాని, భౌతికంగా గాని ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను దేంట్లో కూడా నీకు తక్కువ చేయడు. అదొక నమ్మకం నువ్వు పెట్టుకోవాలి. కానీ మనమేం చేస్తున్నామంటే లోక సంబంధమైన వాటి దృష్టిని చూసుకొని అయి ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. ఈ ఈ యొక్క విషయంలో నువ్వు కనిపెట్టాల్సింది ఏంటంటే ఈ అన్నిని ఒక దినాన నువ్వు విడిచిపెట్టాల్సిందే. నీ మనస్సు, నీ ధ్యాస ఎవరి మీద ఉన్నది అనేది దీన్ని బట్టి నీకు అర్థమైపోతుంది. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావని దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను దేవుళ్ళు ఆశీర్వదించబడ్డాను. ఆత్మ సంబంధమైన విషయాల్లో అన్నిట్లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నీకు విశ్వాసము, నమ్మకం కలిగి ఉంటే గనక నువ్వు ఎప్పటికీ నీకు ఏది ఉన్నా లేకపోయినా నీకు అసంతృప్తి అనేది ఉండదు. నీ జీవితంలో తృప్తి ఉంటుంది. దేవుని సంగమా, అందుకోసమే మనము ఏ విషయాల్లో మనం దీవించబడ్డాము ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదవమా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను అన్నాడు. ఆమేన్. చూసారా, ముందు నీ బ్లెస్సింగ్ ఏంటంటే ముందు దేవుణ్ణి ఆయన జగత పునాదులు వేయక మునిపే ప్రేమ చేత ఆయన నిన్ను ఏం చేశాడంట, ఏర్పరచుకున్నాడు అన్నాడు. ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏర్పరచుకున్న వాడిని దీవించాలని తెలీదమ్మా? తెలుసు. తృప్తిపరచాలని తెలీదా? తెలుసు. నిన్ను భద్రపరచాలి, తన రెక్కల చాట భద్రపరచాలి, నీ రాకపోకలందు నీకు తోడే ఉంటాయని చెప్పాడు. ఈ అన్ని బ్లెస్సింగ్స్ కావమ్మా తల్లి, చెప్పండి. ఆశీర్వాదాలు. ఆయన ఈ అన్ని ఆశీర్వాదాలే కదా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని ఆస్వాదించాడని దేవుడు వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆయన నిన్ను పిలిచాడంట. ఇప్పుడు పిలిచిన వాడు ఏం చేస్తున్నాడు? ఆయన నీ జీవితంలో ఒక కార్యసిద్ధి చేస్తున్నాడు. ఏంటంటే పిలువబడిన వారు అందరూ పాపిలే. అనేక మందిని పిలిచాడు. కానీ ఏర్పాట్లో నువ్వు ఉండాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే కొంతమంది పిలువబడిన వారు కొంతమంది వెళ్ళిపోతారు విశ్వసించి. తర్వాత కొంతసేపుకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అందుకోసమే ఆ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన వాక్యం గురించి చెప్పాడు. వాక్యము ఎక్కడ పడిందంట? కొన్ని త్రోవ పక్కన పడిందంట. వాళ్ళందరూ వినిన వారే, స్వీకరించిన వారే, కానీ వాళ్ళు వేరు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారంట. ఆయన విడిచి వెళ్ళిపోయారు. కొంతమంది ఏం చేశారు? లోక సంబంధమైన ఆయా ఇచ్చలు కలిగి ఆ యొక్క వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు దాన్ని వదిలిపెట్టేశారు. అంతే, వదిలిపెట్టేశారు. తర్వాత ఇంకొక గుంపు ఉంది. మంచి నేల అన్నాడు. ఈ మంచి నేల నీ హృదయం. అందుకోసమే ఆయన సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 వచనం చెప్తున్నాడు. అది నీ హృదయంలో భద్రపరచుకోమన్నాడు. నీ నేల హృదయం అంటున్నాడు. నీ హృదయము మంచిదైతే ఆ యొక్క దేవుని యొక్క వాక్కు నువ్వు భద్రపరచుకొని దాని ప్రకారంగా నువ్వు జీవిస్తావు. అందుకే దేవుని సంగమా, ఎప్పుడన్నా గానీ దేవుడి వాక్యంలో మీరు చూసినట్లయితే ఆత్మ సంబంధమైన, మీరు కొత్త నిబంధన చెప్తుంది, పాత నిబంధన కాదు. పాత నిబంధనలో వేరేగా ఉండేది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం ద్వారా నీకు ఆత్మ ద్వారా నువ్వు దీవించబడుతున్నావు. ఆత్మ విషయాల్లో దీవించబడుతున్నావు. వాళ్ళకైతే లోక సంబంధమైన భౌతికంగా దేవుడు వాళ్ళని దీవించాడు. ఎందుకంటే వాళ్ళకి చూపించాడు నేనే దేవుడని. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన వాటిలో నుండి ఆయన మనల్ని దీవిస్తున్నాడని చెప్తున్నాడు. రేపు నువ్వు ఎదిగే కొద్దీ, ఎందుకు చెప్తున్నానంటే దేవుని సంగమా, మనుషులు 2 విధాలుగా పడిపోతారు. మీరు గమనించండి, పిలుపు కలిగిన వారు 2 విధాలుగా పడిపోతారు. మీరు యోసేపుని తీసుకోండి. ఆయన ఏ విషయంలో ఆయన శోధింపబడ్డాడు?
ఫరో భార్య ఆరో భార్య తను పట్టుకొని ఉంది. ఆమె ఫరో గారు పోతీఫర్ భార్య అని మీరు గమనించారా? ఆడవాళ్ళ విషయంలోనే ఆయన అభిషేకం కలిగిన వారిని పడేయడానికి ప్రయత్నం చేసేది ఏదంటే ముందు ఆడవాళ్ళలో పడేస్తాడు. ఆ ప్రయత్నం అదే. దావీదుని కూడా అలాగే చేశాడు. గమనించారా? అభిషేకించబడిన వారిని వాళ్ళకి ఒకరిదేమో డబ్బు రూపంలో లోకం చూపించి, రెండోదేమో ఆయన ఆడవాళ్ళ విషయంలో పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు సొలొమోన్ తీసుకోండి. మీరు తీసుకోండి. ఆయన శోధన ఎక్కడ శోధింపబడతారంటే వీళ్ళు అభిషేకించబడిన వారు లేడీస్ విషయంలో, డబ్బు విషయంలో. ఈ 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని సంగమా దైవజనులు ఈ లోక సంబంధంలో ఉన్న దైవజనులందరూ ఆళ్ళు ఒక హోదా కలిగి ఉన్నారు. వాళ్ళు విఐపీ లాగా ఫీల్ అవుతున్నారు. డబ్బు విషయంలో వాళ్ళకి కొదువు అనేది లేదు. వాళ్ళు ఆ విషయంలో శోధింపబడుతున్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు. నీకు దేవుడి శక్తి కావాలంటే నీకు వేరే వాటి జోలికి వెళ్ళవు. ఉట్టి ఆత్మే కావాలి, నాకు ఆత్మవారు కావాలి, ఆత్మ నడిపింపు కావాలి, ఆత్మ దీవెనలు కావాలంటే నీకు ఆయన పౌలు గారిని గాని, పేతురుని గాని, శిష్యుల్ని గాని ఆయన కొదువు లేకుండా వాళ్ళు పరిచర్య ముందు కొనసాగేటట్టుగా నీకు కనిపిస్తూ ఉంటది. ఏ విషయంలో వాళ్ళు శోధింపబడరు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా డబ్బు సంచి జోలికి ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే డబ్బు ఒక్కసారి చిన్నగా వచ్చిందనుకోండి, మీ మనస్తత్వం మారిపోతూ ఉంటుంది. అంటే డబ్బు అనేది మంచిది కాదని కాదు నేను చెప్పేది. అది ఒకసారి కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. 62:10 అవునమ్మా. బలాత్కారమందు నమ్మిక ఇంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము అది ఏమవుతుందంట? పెరిగిద్దంట. పెరుగుతుంది. షూర్ గా పెరిగిద్ది. ఎందుకంటే నీకు దేవుడి దీవెనలు నీ మీద ఉన్నాయి. దేవుడి దీవెనలు ఉన్నాయి కాబట్టి అవి పెరుగుతూ ఉంటాయి. ధనం పెరుగుతూ ఉంటది. కానీ వాటి మీద నువ్వు లక్ష్యం ఉంచకూడదు అంటున్నాడు. ఎందుకు ఉంచకూడదు అంటే దాని వల్లనే, ధనం వల్లనే పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే ఆయన నీకు ఆత్మ సంబంధమైన దీవెనలతో నిన్ను దీవించాడు. నీకు ఈ లోకంలో ఏది కావాలన్నా నీ మనసులో వాంఛలు ఉన్నా కూడా ఆయన తృప్తిపరిచేవాడు. ఆయన తెలీదా మిమ్మల్ని దీవించాలని? ముందు ఆత్మీయ సంబంధం విషయాల్లో నీకు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎక్కడ దీవించబడ్డావు అనేది మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను అని చెప్తున్నాడు. ముందు ఆయన నీకు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడంట. పరలోక రాజ్యంలోకి నీకు నడిపించడానికి. ఆయన ఎక్కడ ఉన్నాడో మనం కూడా అక్కడే ఉండాలని ఆయన ఆశించే దేవుడు కాబట్టి నువ్వేం చేయాలి? నేను దీవించబడ్డాను, నేను ఏర్పాట్లో ఉన్నాను, ఆయన ఏర్పాట్లో నేను ఉన్నాను కాబట్టి ఈ దినాన నేను ప్రార్థన కూర్చున్నాను, ఈ దినాన నేను మారు మనసు పొందాను కాబట్టి నేను ఏర్పాట్లో ఉన్నాను అని నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచించగలిగితే నువ్వు ఆత్మ సంబంధమైన దీవెనను కలిగినట్లే. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా, మీరు మనల్ని ఏర్పరచుకోలేదు అంటున్నాడు. అంటే ఎంత ధన్యత అది! ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇలాగే ఉంటాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా అది దేవుని యొక్క వాక్యమే. మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి. దేవుడు నిన్ను ఆల్రెడీ దీవించాడు అంటున్నాడు. ఏ విషయంలో దీవించాడంటే ముందు నిన్ను ఏర్పరచుకున్నాడు. రెండోదిగా చూడమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 దేనికోసం నిర్మించాడో, దేనికోసం నిన్ను పిలిచాడో, దేనికోసం నిన్ను ఏర్పరచుకున్నాడో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని
జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేని నిమిత్తము? నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషిగా నువ్వు ఉండాలని ఆయన ఆశించినాడు. అందుకే నేను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ పిలుపుకి నువ్వు లోబడాలి. నాకు కావాల్సింది పరిశుద్ధతనం. నాకు కావాల్సింది నిర్దోషిగా, ఆయన వచ్చినప్పుడు నేను నిర్దోషిగా ఉండాలి. మనం జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. మరి నిర్దోషిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధతనంలోకి వెళ్ళిపోవాలి. ఆ పరిశుద్ధతనం కలిగితే నువ్వేమవుతున్నావు? నీకు దేవుని దీవెనలు ఉన్నట్టే. మీరు పరిశుద్ధులుగా ఉండుడి అంటున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుని కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో నువ్వు సహవాసము చేయాలన్నా, ఆయన చూడాలన్నా పరిశుద్ధతనం లేకుండా దేవుడు ప్రభుని చూడలేరని చెప్తున్నాడు. చూసారా? పరిశుద్ధతనం లేకుండా దేవుని ఎవరు చూడలేరు. అప్పుడు నీకు ఈ ధనం అంతా ఉన్నా కూడా, ఈ హోదా అన్న ఉన్నా కూడా ఏం లాభం? ఒక ధనవంతుతో మాట్లాడలా ఆయన? ఏం చెప్పాడు? వెళ్ళి అమ్మేసి నన్ను వెంబడించు. అది కష్టమమ్మా, అది జరిగే పని కాదు చాలా మందికి. ఉన్నది నువ్వు అమ్మేసుకొని నన్ను వెంబడించు అన్నాడు. కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన ధనాన్ని ప్రేమించాడు. దేవుడు కావాలి, ధనము కావాలి. ఇద్దరిని సేవించలేమంటున్నాడు. ఒక పక్కమే ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన్ని ప్రభుగా స్వీకరిస్తున్నాడు. ఒకవేళ నువ్వు నన్ను వెంబడించాలంటే ఇవన్నీ అమ్మేసే అనగానే ఆయన మనసులో ఏముందో తెలిసిపోయింది. గమనించండి, ప్రభు మాటలు ఎంత స్పష్టంగా ఉంటాయో, ఎంత మన జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశీలన. అందుకోసమే ఒకవేళ ధనం పెరిగినా కూడా ఏది మన జీవితంలో ఆయన రెట్టింపుగా ఏది వచ్చినా కూడా దాని మీద లక్ష్యము పెట్టరాదు అంటున్నాడు. ఎందుకంటే దేని నిమిత్తం నేను పిలిచాడు, దేని నిమిత్తం నేను ఏర్పరచుకున్నాడు? నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని, ఆయన నువ్వు నిర్దోషిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆమేన్. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే అనుదినము నువ్వు ఏం చేయాలి? లేఖనముల ద్వారా నువ్వు ప్రతిష్ఠ అవుతూ ఉండాలి. ఆమేన్. వాక్యమే నిన్ను ఏం చేస్తదంట? ప్రతిష్ఠ చేస్తుందంట. వాక్యమే సత్యమై ఉన్నది అంటున్నాడు. సత్యము ద్వారా వాళ్ళని ప్రతిష్ఠ చేయన్నాడు. నీ వాక్యమే, నీ సత్యమే నీ వాక్యం అన్నాడు. దేవుని సంగమా, వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఆయన పరిశుద్ధుడిగా ఆయన జీవించమన్నాడు. కాబట్టి నిన్ను పరిశుద్ధుడిగా మార్చేదే వాక్యం. నీకు ఆయన శరీరంలో మార్చేదే ఆయన వాక్యం. ఆయన మనస్తత్వం ఇచ్చేదే వాక్యం. ఆయన ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి చేసేదే వాక్యం. ఆ వాక్యము నీలో లేకపోతే నువ్వు మళ్ళీ తిరిగి లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ముందుగా నిన్ను ఏర్పరచుకున్నాడు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని. 1వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. జగత్తు పునాది ఆయన పిలిచాడు, నిన్ను పరిశుద్ధుడిగా ఉండాలని పిలిచాడు. మూడోదిగా ఏం చేస్తున్నాడు? నిన్ను కుమారుడుగా స్వీకరించుటకై. అందుకే రోమీలు రాసిన పత్రిక 8:15 ఏం చెప్తున్నాడు? మీరు ప్రేమించువారు. చూడమ్మా, 8:15 రోమీలకు రాసిన పత్రిక. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి మొరుపెట్టుచున్నాము అంటున్నాడు. ఆత్మ వారు ఏం చేస్తున్నాడు? నిన్ను దత్తత తీసుకొని ఇప్పుడు నీ ఆత్మతో ఏం చేస్తున్నాడంటే నువ్వు దేవుడు కుమారుడని ఆయనే సాక్షిగా ఉండి ఆయన నిన్ను తండ్రి, ఆయన తండ్రి అని పిలువు అని చెప్పి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. అందుకే మనము అబా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. లోకం ఉన్న వాళ్ళకి దేవుడు తండ్రి అవుతున్నాడమ్మా. ఏమా? కానీ ఆ ధన్యత నీకు ఇవ్వలేదు. మరి నేను దీవించబడలేదని ఎందుకు అనుకుంటున్నావు? ఏమా? నీ మనస్తత్వాన్ని మార్చుకో. నువ్వు దేవుడి కుమారుడివి, కుమార్తెవి. ఈ లోకంలో ఉన్నా లేకైనా నీకు
ఒక కిరీటమును ఆయన ధరించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు Hallelujah. ఒక నిత్య జీవం ఇచ్చి ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. అనుదినము నిన్ను కాపాడుతున్నాడు. అనుదినము నిన్ను పోషిస్తున్నాడు. నీకు కొదువు ఎప్పుడైనా కలిగిందా? ఉండదు. ప్రభులో ఉన్న వారికి కొదువు అనేది ఉండదు. Hallelujah. గమనించండి, ఆ నూనె అయిపోతుండగా మళ్ళీ నూనె పెరుగుతూనే ఉంది. నూనె అయిపోతుంటే నూనె మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా ఉంటది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దీవెనలు అలా ఉంటాయి. దేవుని సంగమా, నువ్వు అయిపోతుంది అనే పాటికి మళ్ళీ ఎవరో వచ్చి నిన్ను దీవిస్తారు. లేకపోతే నీకు ప్రమోషన్ వస్తుంది, లేకపోతే నీ జీతం పెరుగుతుంది. ఆయన సమస్తం ఎరిగిన వాడమ్మా. ఆయన నిన్ను చూసి కాచి కాపాడేవాడు. ఈ లోకంలో ఉన్నవారు కన్నా ఆ నీలో ఉన్నవాడు గొప్పవాడు అనట్లేదమ్మా. ఆయన నిన్ను గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము, 4వ అధ్యాయము 5వ వచనము. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆమేన్. ఆయన మన కోసం ధర్మశాస్త్రము లోబడి మనల్ని విమోచించి మనం ఏమవ్వాలని, మనము దత్తపుత్రులము కావాలని ఆమేన్. ఆయన నిర్ణయించుకున్నాడంట. హల్లెలూయా. ఆ దీవెనలు కాదమ్మా, దీవెన సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలంటే ఇదే. వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో. ఎందుకంటే చాలా మంది గొణుగుతూ ఉంటారు, సొనుగుతూ ఉంటారు. మీరు క్రీస్తు యందు దీవించబడ్డారని చెప్తున్నా కూడా వాళ్ళు నమ్మటలేదు. ఏం చేస్తాం చెప్పండి? చెప్పండమ్మా. నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె అంటున్నాడు. జగత పునాదులు వేయకముందే నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఆయన నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నేను పరిశుద్ధుడు కాబట్టి నా కుమార్తెలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశించే దేవుడై ఉన్నాడు. అది దీవెనలు కాదమ్మా. ఆయన ఏం చేశాడు? తన సొంత దీవెనలే. రక్తంతో నిన్ను విమోచించాడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. చదవమ్మా. 1:7 అవును తల్లి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధమునకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఆయన రక్తంతో కడిగి నిన్ను క్షమించి పాప క్షమాపణ అంది కడిగి వేసిందా? అది దీవెన కాదమ్మా. దీవెన. ఆమేన్. మీరు చెప్పండి. దీవెన. లోక సంబంధమైన వారిలో వాళ్ళ పాపం ఉంది. పాపానికి జీతము మరణము. వాళ్ళు మరణిస్తున్నారు, నువ్వు మరణించట్లేదు. ఆయన నిన్ను ఏం చేశాడు? మొత్తం కడిగి వేస్తున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడో ఆయన రక్తంతో కడిగి వేస్తున్నాడు. వాళ్ళ కుమారులుగా మార్చాడు. దత్తపుత్ర ఆత్మ ద్వారా వాళ్ళని కుమారులుగా మార్చాడు. అనుదినం రక్తంతో కడిగి ఆయన పరిశుద్ధపరచుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు నడిచినా నడకపోయినా నీతో మాట్లాడుతున్నాడు కదమ్మా. అంతకంటే ధన్యత ఇంకేముంటుంది చెప్పు? అది క్రైస్తవులకే. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-14 వచనం. 1:14. అవును తల్లి. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆమేన్. ఆమేన్. ఆ కుమారుడి యందు మనకు మనకు విమోచనము, అనగా పాప అనగా పాప క్షమాపణ క్షమాపణ కలుగుతుంది. విమోచన అంటే యు హావ్ బీన్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి విధమైన పాపము, నువ్వు చేసిన ప్రతి పాపము కడిగి వేస్తున్నాడు. అనుదినమును చేసిన తప్పులు కడిగి వేస్తున్నాడు. నీ వ్యసనములను కడిగి వేస్తున్నాడు. ఆమేన్. మళ్ళీ ప్రభువా నన్ను క్షమించైతే క్షమిస్తున్నాడు. అవి దీవెనలు కాదమ్మా. దీవెనలు. ఆశీర్వాదం కాదా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కాదా? చెప్పండమ్మా. ఆశీర్వాదాలు. మరి నేను దీవించబడలేదు, ఎదుటి మనిషి చూసి మనం చేయడం కాదు. మనం దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకున్నాం అనేది మనం తెలుసుకుంటే కనుక మనం ఎంత ధన్యులో మనకు అర్థమైంది.
ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే నీ పాపాలన్నీ కడిగి వేశాడు అంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన నన్ను నా పాపం అంతా దూరపరిచాడు అంటున్నాడు. నీ పాపాలన్నీ ఏం చేశాడు? కడిగి వేశాడు. నీ అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎంత నుంచి ఎక్కడి వరకు? పడమటి నుండి తూర్పు ఎంత దూరమో మనకును ఈ మన అతిక్రమలను కూడా అంతే కడిగి వేశాడు. మరి అవి దీవెనలు కాదమ్మా? జీవన దేవునిలేనయ్యా. ఆయన కృప కాదు నీ మీద? కృపే. ప్రేమ. స్తోత్రం అలాంటిది హల్లెలూయా. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడట. నువ్వు ప్రేమించకపోయినా కూడా ఆయన జగత పునాదులు వేయక మునిపే నేను ఏర్పరచుకున్నాడంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. హల్లెలూయా. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన ప్రేమ చూడండి ఎలాంటిదో. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? నువ్వు తప్పులు చేస్తున్నా నీ కోసం చనిపోయాడు. ఆయన నువ్వు పాపంలో ఉండగానే ఆయన నీ కొరకు చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. హల్లెలూయా. పాపం చేస్తుండగానే నువ్వు ఇంకా పుట్టలేదు, అయినా కూడా నీ కొరకు చనిపోయాడు. కృప కాదమ్మా అది? కృప ద్వారానే, అమ్మా కృపనయ్యా. ఆయన కృప ద్వారానే జరుగుతున్నదండి. కృపేనమ్మా, ఉచితమైన కృప. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:8-9 చూడు. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగచేయుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఆమేన్ హల్లెలూయా. తన చిత్తమును గూర్చిన మర్మము, ఆయన చిత్తం ఏమున్నదో అనేది నీకు నాకు తెలియపరిచాడు. మరి లోక సంబంధమైన వాళ్ళకి తెలియపరిచాడా? లేదు. ఆయన చిత్తం ఏమున్నది అని చెప్పి నీకు వాక్యంలో రాయబడి ఉంది కదమ్మా. అవును. ఆ చిత్తమును తెలుసుకోవాలని, ఆ మర్మాలని నీకు తెలియపరచాలని, మనకు తెలియజేయాలని, మనకి సంపూర్ణమైన జ్ఞానముతో కలుగుటకై ఆ కృప మన ఎడల ఏం చేశాడంట? విస్తరింపజేశాడంట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అట్టి జ్ఞానముతో నిన్ను నింపుతున్నాడు. అట్టి కృప నీకు ఇచ్చున్నాడు. అట్టి కృప నీకు ఇచ్చున్నాడు. అందుకే చెప్తున్నాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 1:24 ప్రకారంగా చదవమ్మా. నా ఫస్ట్ కొరింథీయున్స్ సెకండ్ కొరింథీయున్స్. అవునమ్మా, ఫస్ట్. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. చదవమ్మా. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆమేన్. లోక సంబంధమైన జ్ఞానం అనుకుంటారు, కానీ జ్ఞానం అంటే ఏంటంటే ఈ మర్మాలు తెలుసుకోవటానికి ఆయన దేని కొరకు మనకి చనిపోయాడు. వాళ్ళకి వెరితనంగా ఉంది, కానీ మనకైతే అది దేవుని శక్తి ఉన్నదని చెప్తున్నాడు. ఈ సిలువ సందేశము మనకైతే దేవుని యొక్క శక్తి ఉన్నది, వాళ్ళకైతే వెరితనం. అందుకే దేవుని సంగమా ఆయన జ్ఞానుల్ని పిలవలేదంట, వెర్రి వాళ్ళని పిలిచాడంట దేవుని సువార్త ప్రకటించడానికి. ఈ లోకంలో ఉన్న బలహీనతల్ని ఆయన ఏర్పరచుకున్నాడంట బలవంతులుగా చూపించడానికి. చూసారా దేవుని సంగమా? మరి ఆయన అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కాదమ్మా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ముందు మన దృష్టి ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టినప్పుడు, తన రాజ్యము తన నీతి మీద పెట్టినప్పుడు మిగతా వాటన్ని మనల్ని ఫాలో అవుతూ ఉండే. నీ హృదయంలో ఏ వాంఛన ఉందో, నీ హృదయంలో ఏ కోరికలు ఉన్నాయో, నీ ప్రార్థనలన్నీ దేవుడు కొంతకాలం తర్వాత ఆయన నిన్ను దీవించేవాడుగా ఉంటాడు. కానీ లోక వాటి వైపు నువ్వు తిరిగి నువ్వు దాని వైపు ఆయన విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలు నువ్వు విడిచిపెడితే నీకు రేపు ఏముంటుందమ్మా? నీ జీవితంలో ఏముండదు. ఏముండదు.
ఆమేన్. హల్లెలూయా. ఆ హల్లెలూయా. బుద్ధి, ఆ జ్ఞానము నీకు నాకు ఇచ్చాడు అంటున్నాడు. ఆమేన్. ఏమేన్. జ్ఞానము ఎంత గొప్పదో తెలుసమ్మా. ఆయన మర్మాల్ని తెలుసుకోవటానికి. ఏమేన్. ఆ జ్ఞానము నీకుంటే గనక నువ్వు ఎంత ఆనందిస్తావో. అందుకోసమే జుంటె తేనె కన్నా మధురమైనది నీ వాక్కు అన్నాడు. ఆమేన్. ఎందుకన్నాడు? ఆ యొక్క మర్మాలను తీసుకున్న తర్వాత నీకు తెలియపరచబడిన తర్వాత ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుకోసం ఆయనని రుచి చూడమన్నాడు. ఆయన చూసి. ఎంత మంచివాడో మీరు రుచి చూడండి అంటున్నాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన నీకేం కావాలి? ఆకలి కావాలి. ఆమేన్. నీతి కొరకు నీకు ఆకలి దప్పిక పుట్టాలి. ఆమేన్. పరిశుద్ధతనం కొరకు నీకు ఆకలి దప్పిక ఉండాలి. ఆయన ఎట్టివారుగో నువ్వు అట్టివారుగా మార్చబడడానికి నీకు ఆకలి దప్పిక ఉండాలి. ఆ ఆమేన్. కోరికలు నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుడి చిత్త ప్రకారంగా అడిగావు కాబట్టి నీకు దేవుడు వాటిలో నుండి తీసుకొని నీకు బయలుపరుస్తాడు. Amen. Amen. Hallelujah. ఆమేన్. నీకు ఆశ లేకపోతే నీకు నీ జీవితంలో ఇంక ఏముండదు. దేవుడి గురించి ఇంకా ఆశ లేకపోతే ఇంకెందుకమ్మా బ్రతకడం మనం? వ్యర్థమే. అర్థమే. అతి జ్ఞానము నీకు నాకు ఇచ్చాడు అంటున్నాడు. ఆమేన్. ఆయన తెలుసుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు. ఆయనలో ఉన్న మర్మ చిత్తాలన్నీ నీకు తెలియపరుస్తున్నాడు. నీకు అనుదినము నిన్ను నడిపిస్తున్నాడు. ఇంకా నీకేం కావాలి తల్లి? ఇంకేం కావాలి మనకి? అందుకే దేవుని సంగమా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం జాగ్రత్తగా కనిపెట్టే వరకు ఉండాలి. కనిపెడితే గనక పరిశుద్ధాత్మ సహవాసం ఎంత గొప్పదో అది చేసే వరకే అర్థమవుతుంది. ఆ బయలుపరిచే వాక్యము గాని, ఆయన జరగబోయే సంగతులు మీకు తెలియపరిచినప్పుడు నీకెంతో ఆనందము కలుగుతూ ఉంటది. ప్రతి స్టెప్పు జరగబోయే సంగతులు నాకైతే ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఇలా 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 జరగబోతుంది. ఇలా జరగబోతుంది. కొన్నిసార్లు ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు కూడా. జరగబోయే సంగతుల్లో జాగ్రత్తగా. ఒక పాత ఈ లోక సంబంధమైన వాడు ఆయన మనల్ని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని కూడా తెలియపరుస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామమ్మా? జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంగమా ఆత్మ సంబంధమైన వాటి కోరికలు నీకు ఉంటే గనక దేవుడు ఆత్మ సంబంధమైన వాటిని నీకు దీవిస్తాడు. ఆమేన్. దాని తర్వాత అవేది కావాలన్నా అవి వెతుక్కుంటూ నేను వస్తాయి. అందుకే దేవుని సంగమా ఆయన శిష్యుల్ని ఆయన వెళ్ళక ముందు ఆయన ఏం చేశాడంటే 24:45 ప్రకారం లూకాసు వార్తలో అప్పుడు వారు లేఖనములు గ్రహించుటకు ఆయన వారిని మనసులు తెరిచెను అన్నాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈ లేఖనం నేను చదువుతున్నాను ప్రభువా. ఈ లేఖల్ని గ్రహించుటకై నాకు నా మనసుని తెరువు అన్నాడు. ఆమె Amen. హృదయాన్ని తెరిచాడంట. లిదియా హృదయాన్ని తెరిచాడంట. పౌలు గారు వాక్యాన్ని గ్రహించుటకై తన లేఖల్ని హృదయాన్ని తెరిచాడంట. అలాగే మన మనస్సులను కూడా తెరవబడాలి. ఆ జ్ఞానముతో. ఎందుకంటే దేవుడు మన మనసు తెరిచినప్పుడు ఆయన వాక్యము ప్రభు ఏం చెప్పాడో వాళ్ళు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము పొందిన తర్వాత ఒక్కొక్కటి వాళ్ళకి గుర్తుకొచ్చి వస్తూ ఉంటే వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఎవరు వలన రాశారంటే దేవుడు ఆత్మ ప్రేరేపణ వలన రాశాడు. గమనించండి. మీకు నడిపించేదే వాక్యము. నీలో వాక్యం ఉంటే ఏమవుతుందంటే దేవుడు నీకు ఆత్మ ద్వారా ఆయన నీతో మాట్లాడిన ప్రతి మాట మళ్ళీ నీకు జ్ఞాపకానికి తీసుకొస్తాడన్నాడు. ఆమేన్. ఎందుకని దేవుని సంగమా ఆయన జ్ఞాపకానికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు వెంటనే దాని గురించి మనము ఆ యొక్క విషయాల్లో మనం భయపడము. ఏ విషయంలో మనం భయపడము. ఎందుకంటే దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి. తన చిత్తాన్ని ఆయన మర్మాల్ని ఆయన తెలుసుకోవడానికి మనకి జ్ఞానం ఇచ్చాడు. అన్నాడు. ఆ జ్ఞానము నీకిచ్చాడు. మరి అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కాదమ్మా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మరి ఎందుకు మన మనసులు లోక సంబంధమైన వాటి మీద ఉంది? ఎందుకు మన మనసు వేరే వైపు అలాగా మనం వెళ్ళిపోతున్నాము? జాగ్రత్తగా ఉండండి. ప్రభు రాకడ ముందు అనేక మందిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు.
వాడు దేవదూతల్ని పడేసిన వాడు. వాడంత తేలిక ఎవరిని వదిలిపెట్టడు. మన విశ్వాసం నుంచి తొలగిపోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ మనం మటుకు ఆత్మ సంబంధమైన విషయంలో నేను దీవించబడ్డానని నీకు స్థిరంగా విశ్వాసము నమ్మకం ఉంటే వాడిని జోలికి రాడు. పాటన కూడా జోలికి రాడు. లేఖనముల గురించి తెలుసుకున్న వారు, అందుకోసం లేఖనంలో రాయబడి ఉందని మీరు చెప్పినప్పుడు వాడిని జోలికి రాడు. వెంటనే ప్రభుని విడిచి వెళ్ళిపోలా. ఎందుకంటే దేవుడు ప్రభు లేఖనంలో రాయబడి ఉంది అని వాడికి చెప్పే కాదు. ఆయనకి తెలుసు ఎవరి దగ్గర వాక్యం ఉంది, ఎవరి దగ్గర వాక్యం లేదు. తప్పుడు బోధనలోకి నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు కృపను బట్టి మనల్ని దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. ఆయన కృపను బట్టి మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. ఆ విధంగానే క్రీస్తులో ఉన్నవారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 చూడము ఒకసారి. 1:10 అవును తల్లి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడంటే భూలోకం వాటిలో కానీ లేకపోతే ఈ యొక్క పరలోకంలో వాటిలో కానీ అన్నిటిని ఏం చేస్తున్నాడు? సమస్తముని క్రీస్తునందు ఏకముగా ఆయన సమకూర్చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన అందరినీ ఏం చేస్తున్నాడంటే మనల్ని యూనిటీలోకి తీసుకొస్తున్నాడు. ఆయన యొక్క అధికారంలోకి తీసుకొస్తున్నాడు. మనలందరినీ ఏకముగా చేస్తున్నాడు. అందుకోసమే ఏక మనసు కలిగిన వాడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం ఐక్యత గురించి ఎక్కువ చెప్తూ ఉంటాడు. సంఘంలో ఐక్యత ఉండాలి. ఎక్కడ నా నామంలో 2-3 కూడి ఉండి నా నామంలో ఉంటారు, నేను అక్కడ ఉంటానన్నాడు. మీరు ఏకీభవించినప్పుడు అది జరుగుతుందన్నాడు. ఎందుకన్నాడంటే ఐక్యత. ఫ్యామిలీలో ఐక్యత ఉండాలి. ముందు నీ సహోదరులతో ఐక్యత ఉండాలి. నీవు ఐక్యత లేకుండా ఏ పని జరగదు. ఇప్పుడు ఐక్యత లేకుండా భార్య భర్తలు కలవకుండా పిల్లలు పుడతారమ్మా? పుట్టరు కదా. మరి ఐక్యత ఉంటేనే కదా ఫ్యామిలీలో యూనిటీ ఉంటుంది, పీస్ ఉంటుంది, సమాధానం ఉంటుంది. మరి సహోదరులు కలిసినప్పుడు వాళ్ళు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఐక్యతను చూస్తున్నాడు. ఆ ఐక్యతను బట్టి అక్కడ దీవెనలు అని చెప్పారు. చెప్పలా ఆయన కీర్తన గ్రంథం 133లో ఎంతో మేలు అంటున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి అందరూ మన ఐక్యత కొరకు ఆయన ఏం చేస్తాడంటే భూమి వాటిలో గాని ఆయన పరలోకం వాటి గాని ఏం చేస్తాడంటే ఆయన సమస్తముని క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని ఆయన ఇష్టపడుతున్నాడు. మనల్ని నియమించుకున్నాడంట. చూసారా దేవుని సంగమా? మనం దేవుడితో సమాధాన పరచడానికి ఆయన ప్రయత్నం. ప్రభు ప్రేమ ఎలాంటిదంటే తండ్రిని నిన్ని ఏకపరిచాడు, సమాధాన పరిచాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే సహోదరులు కూడా నువ్వు సమాధానముగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి చూడమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11-12 వరకు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆమేన్. ఏం చేశాడంటమ్మా? ముందుగా మనల్ని ఏర్పరిచి ఆయన యందు స్వాస్థ్యముగా ఆయన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆమేన్. హల్లెలూయా. నీకు ఒక ఇన్హెరిటెన్స్ ఉంచి ఉన్నాడు. యు హ్యావ్ ఎన్ ఇన్హెరిటెన్స్ ఇన్ క్రైస్ట్. నీ తల్లి నీ తండ్రి ఏ ఆస్తి విడిచిపోయినా వాళ్ళు పెట్టినా నీ పేరు మీద పెట్టకపోయినా ప్రభు అయితే నీ కొరకు ఒక ఇన్హెరిటెన్స్ పెట్టున్నాడని చెప్తున్నాడు. ఆలోచించండి ఒకసారి.
రేపు మన తల్లిదండ్రులు ఆస్తులు మనం అనుభవిస్తాం లేదు తెలియదు మనకి. తెలియదు. కానీ ఒకటైతే గ్యారంటీ, నీ కొరకు ఒక స్వాస్థ్యంని ఆయన ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడన్న. ఏమేన్, నువ్వు చనిపోయినా బ్రతికినా ఆ స్వాస్థ్యం నువ్వు పొందుకోబోతున్నావు. వారసత్వం, వారసత్వం, నిత్య జీవం. ఆ వారసత్వాన్ని నీకు ఆయన ఇచ్చాడు. ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. అది లేఖనంలో రాయబడి ఉంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ రాశాడు, నీ కొరకు ఒకటి ఏర్పరచుకున్నాడన్న. మరి ఏర్పరచబడిన వాటి అన్నిటి నీకు తెలియపరచట్లేదు. అది కంటికి కనబడ అంటున్నాడు, చెవికి చెవిటికి వినపడదు అంటున్నాడు. అది హృదయమునకు మనిషి హృదయానికి గోచన కానిది. ప్రేమించిన వారికి ఆయన కొన్ని సిద్ధపరిచాడని చెప్తున్నాడు. అది ఏంటో మనం తెలుసుకోవాలి కదా, అప్పుడు మనం దీవించబడ్డామో లేవో నీకు అర్థమవుతుంది. నీకు అన్ని మేలు కరుగుటే కదా ఆయన ఏం పని చేసినా కూడా. ఆయన నీ జీవితంలో పనిచేస్తున్నా అంటే నీ మేలు కొరకు కదా. మేలు కొరకు. రోమిల్ రాసిన పత్రిక 8:17 ఏం చెప్తున్నాడు చూడండి అమ్మా. దేవుని ప్రేమించువారు క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయన 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఆమేన్. ఆయన ఏం పొందుకున్నాడు దేవుడి నుంచి? ఆయన ప్రేమ. కుమారుడుగా ఆ వారసత్వం కలిగింది. వారసత్వాన్ని కలిగి అన్ని విషయంలో ఆయనకి వారసత్వం కలిగింది. ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉండిన ఎడల నీకు మనం అదే కూడా ఇస్తున్నాడు తండ్రి. ఆమేన్. మనం దేవుడు వారసులము అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా క్రీస్తుతోడి వారసులము. మహిమ పొందుటకు. ఆయన క్రీస్తు ఏ మహిమ కలిగి ఉన్నాడో అదే వారసత్వం నీకు ఇస్తున్నాడు. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. వారసులం అవుతున్నాం అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా, నీకు ఒక వారసత్వాన్ని ఆయన ఉంచి ఉన్నాడు. ఏమేన్, వాళ్ళు ఎంతో మంది పొందుకున్నారమ్మా. ఆయన కొరకు చనిపోయిన వారు, ఆయన కొరకు శ్రమ పడిన వారు, ఆయన నామం నిమిత్తం హింసలు పడిన వారు, వాళ్ళందరికీ ఆ వారసత్వంలోకి వెళ్ళిపోయారు. మనం ఇంకా ఏంటంటే లోక సంబంధ వాటి గురించే ఆలోచిస్తున్నాం కాబట్టి అదే మనకి దీవెనలు అనుకుంటున్నాం. అదే మన దీవెనలు అనుకుంటున్నారు. మీరు 1000 రూపాయలు అయింది ఉండిలో మీకు 10,000 వస్తాయి. అది నమ్మేవారు ఇంకా ఉన్నారు. ఏమేన్, వాళ్ళు ఎప్పుడు మెలుగు కలుగుంటారు అనేది అది దేవుడే ఎరుగు. కానీ ఒకటి చెప్తాను వినండి జాగ్రత్తగా. మీరు ఏ హృదయము కలిగి ఉన్నారో మీకు అట్టి వారు బోధకులే ఇస్తారు ఆయన. గమనించండి, దేవుడు కొంతమందికి ఏం చేస్తాడంటే, కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు వీళ్ళందరూ ఆ యొక్క దైవజనుడి వైపు పరిగెత్తున్నారు, ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడతాడు కదా, ఎప్పుడు లోకం గురించి మాట్లాడతాడు కదా, ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు కదా, ఎందుకు వాళ్ళందరూ అడ్డే పరిగెత్తారంటే వాళ్ళకి అలాంటి వాళ్ళు బ్రహ్మపరిచే ఆత్మ పనిచేస్తుందని వాళ్ళు గ్రహించట్లేదు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే వాళ్ళు అట్టి వారికి అప్పచెప్పేశాడు. వాళ్ళు ఏ హృదయము కలిగి ఉన్నారో అట్టి వాళ్ళు ప్రీచర్స్ కే వాళ్ళు ఆయన అప్పచెప్పేసి ఉన్నాడు. అందుకోసమే అలాంటి ప్రీచర్స్ ని దేవుడు లేవనెత్తాడు. ఎందుకంటే వాళ్ళు మోసపోవడానికి ఇష్టపడుతున్నారు. ఆత్మ సంబంధం వాటి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఎంతసేపు లోకపరంగా జీవించాలి, లోకపరంగా ఒక హోదా కావాలి, లోకపరంగా వాళ్ళకి డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి. వాళ్ళ మనస్తత్వం అంతా ఆ దాని మీద ఉంది కాబట్టి వాళ్ళకి అట్టివారు ఏమైనా ప్రీచర్స్ ని ఆయన ఇస్తారు. అలాంటి పాస్టర్స్ ని ఇస్తారు వాళ్ళు. మీరు గమనించండి. కానీ మీరు అయితే ఆత్మ సంబంధమైన వారు కాబట్టి మీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. గమనించండి. అందుకోసం మీకు వాళ్ళకి అప్పు చెప్పలేదు ఆయన. అలాంటి హృదయం లేదు కాబట్టి ఆయన ఆత్మ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆత్మ వారికి వాళ్ళు ఏం చేస్తున్నాడంటే లోక సంబంధమైన ఆయన విజన్స్ ఇస్తున్నాడు. ఏమన్, లోక సంబంధమైన
ఆయన కళలు దర్శనాలు ఇస్తున్నాడు. లోక సంబంధమైన వాటి కాదు కదా అది ఆత్మ సంబంధమైన వాటివి. వాళ్ళకి వస్తాయా దర్శనాలు? రావు. వాళ్ళకి ప్రవచనాలు వస్తాయా? రావు. వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి ఉంటారంటే ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే గనక నీలో దేవుడు వాటి మీద నీ జ్ఞాపకం మొత్తం తీసుకెళ్లి నీ దృష్టి అంతా దేవుడు వాటి మీద ఆయన పెడతాడు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి. నీకు ఏది ఉండదమ్మా. నీవు జీవితంలో ఆత్మ సంబంధమైన వాటిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నువ్వు నడిచే కొద్దీ మూసిన ద్వారాలు తెరవబడతాయి. నీ ఆఫీస్ లో నీకు ప్రమోషన్ గాని ఎక్కడన్నా గాని దేవుడు నీ చేతి పనులని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు ముందు కోరుకున్నది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కాబట్టి. ఆయన వాటిలోంచి ఆయన తీసుకుని నీకు బోధిస్తున్నాడు కాబట్టి ఆయన మనకి లోకంలోంచి తీసుకుని మనం బోధించడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు లోక వాటిని తీసుకొని మనకి బోధించడు. ఆయన వాటిలోనే తీసుకొని మనకి బోధిస్తాడని దేవుడి వాక్యం చెప్తుంటాడు. అందుకోసమే ఆయన మనల్ని ఆత్మతో ముద్రించాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఒకసారి చూడం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏనమ్మా మళ్ళీ చదవమ్మా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఆమేన్. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడిరి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇది నా సొత్తు అని ఏం చేశాడంటే ఆత్మ ద్వారా నిన్ను ముద్రించాడంట. ఒక ముద్ర వేసాడు ఆత్మ ద్వారా. ఇది నా బిడ్డ, నా సొత్తు. అవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కాదమ్మా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మనం ఏమనుకుంటామంటే ఆమేన్ అబ్రహాము దీవెనలు అంటే మనుషులు చూడండి వాళ్ళ ఆలోచనల్ని ఎలాగ సాతానుడు ఎలా చేస్తాడంటే గలతీయులకు రాసిన పత్రిక 3:14 ఒకసారి చదవమ్మా. 3:14 ఆత్మను గూర్చిన వాగ్దానము. ఆత్మ గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. చూసారా? ఆత్మని నువ్వు ఎలా లభిస్తున్నావంట? ఆ వాగ్దానము ఆత్మ వాగ్దానం. అది నీకు ఆత్మని ఇస్తానన్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో చెప్తూ ఉన్నాడు నీకు ఒక నూతన హృదయము, నూతన మనస్సు, నీకు ఒక నూతన ఆత్మ నీకు ఇస్తానన్నాడు. ఆ నూతన ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాగ్దానము నీకు ఇస్తున్నాడు. అది ఆత్మ సంబంధమైన వాగ్దానం. వీళ్ళేమనుకుంటారంటే అబ్రహాంని ఎలా దీవించాడో ఆ విధంగానే నాకు దీవిస్తాడు అన్నాడు. కానీ క్రీస్తులో ఉండిన ఎడలా అనే వాక్యము వాళ్ళు మర్చిపోతారు. 3:29 చూడమ్మా. మీరు క్రీస్తు సంబంధులైతే క్రీస్తు సంబంధులైతే ఆత్మ సంబంధమైన అభిషేకము వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్రీస్తు అనే పదం ఎందుకు వాడాడంటే నువ్వు కూడా అదే అభిషేకము నువ్వు కలిగి ఉంటే కదా క్రీస్తులో. క్రీస్తు అనగా అభిషేక్తుడు, పరిశుద్ధాత్మ అభిషేకం, శక్తితో నింపబడిన వాడు అని. ఆత్మ శక్తితో నింపబడిన వాడు కాబట్టి నువ్వు కూడా క్రీస్తులో ఉండినడలా అంటున్నాడు. అప్పుడు ఈ వాగ్దానాలన్నిటికీ నువ్వు వారసుడుగా ఆయన చూస్తాడు. ఆత్మతో నేను ఏం చేస్తాడంట? ముద్రించి ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:22 చూడం. 1:22 అవును తల్లి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఏం చేశాడంటే నీ మీద ముద్రేసి దీనికి యజమానుడు నేనే అంటున్నాడు. సీల్ ఆఫ్ ఓనర్షిప్. నీ హృదయం మనకు
ఆయన ఏం చేశాడు? ఇది నా సొత్తు, నా బిడ్డ, నేను ఈ బిడ్డకి నేను తండ్రి, నేనే యజమానుణ్ణి, నేనే కాపరిని అని ఒక ముద్ర వేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎవ్వరు సంబంధి కాదు, లోక సంబంధమైన బిడ్డ కావు, సాతానికి సంబంధమైన బిడ్డవు కాదు, నువ్వు ఎవ్వరికి కాదు, ఆయన సొత్తే అని చెప్పుకుంటున్నాడు. దేవుని సంగమా, ఒక్కసారి ఆయన ముద్రేసి ఉంటే గనక నువ్వు ఆయన వాడి, ఆయన కొరికే జీవించాలి, ఆయనే వెంబడించాలి. కుమారుడుగా కుమార్తెగా నిన్ను పిలిచాడు. 8:16 చూడమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఏమని? మనము దేవుడి పిల్లలమని. దేవుని పిల్లలమని. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు ఆత్మని చెప్తుంది, నువ్వు దేవుడు బిడ్డవి, నేనే సాక్ష్యం దానికి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అమ్మా. ఆయన ఆత్మ మన ఆత్మతో ఏం చేస్తున్నాడంట? సాక్ష్యం ఇస్తున్నాడంట. నువ్వు దేవుడు కుమారుడు అమ్మా. కుమార్తె ఎందుకు దిగులు పడతావు? ఎందుకు కన్నీరు కాలుస్తూ ఉంటావు? ఎందుకు నువ్వు లేని వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు? ఏమేన్ ఆయనకి తెలీదా సమస్తము నీకు సమకూర్చాలని నువ్వు ఎరిగిలేవా అని ఆయన ఆత్మవారు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్ప ధన్యత మాది. దేవుడే నిన్ను ఓదారుస్తున్నాడు, ఆత్మ ద్వారా, లేఖనముల ద్వారా నేను ఆదరిస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం అమ్మది. అవును. పరిశుద్ధాత్మ దేవుడు నీతో అనుదినము నీతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అది. మరి నీకు నిత్య జీవము, ఆత్మ సంబంధమైన దీవెనలు కావా? ఆయన ఇచ్చే కిరీటాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావా? నువ్వు నడిచే కొద్ది ద్వారాలు తెరుస్తున్నాడు, అది ఆత్మ సంబంధమైన వాటి ఆశీర్వాదాలు కావా? నేను తలగానే ఉంచుతానని చెప్పాడు, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావా? సంబంధమైనవే. నేను నీకు తోడై ఉంటానన్నాడు, అది ఆశీర్వాదాలు కావా? ఏమ్మా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చానా, మనం ఇంకా ఏంటంటే మన మెంటాలిటీ మనం మార్చుకోవాలి. మనం క్రీస్తు కలిగిన మనస్సు మనల్ని ధరింపు చేసుకోవాలి. ఆ యొక్క ధరింపు చేసుకోవాలంటే అది పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోక విషయాలే మనకి తెలియపరుస్తాడు. పరలోకంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది మనకి తెలియపరుస్తాడు. దైవ చిత్తం ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమైనా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నాకు చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. 2 బిడ్డలు, ఒకడేమో ఆయన ఏదో విధంగా అలిగాడు, ఇంకో బిడ్డ కూడా అలిగింది. అది దేవుడు ముందే చూపించాడు. చూపించినప్పుడు నేను వెంటనే ప్రభువు మోకరించి, ప్రభువా నేను ఏం చేయకపోయినా మనుషులు అలుగుతున్నారు, వాళ్ళు మంచికి చెప్పినా కూడా అలుగుతున్నారు, నాకు దూరం అవుతున్నారు, అయ్యా మళ్ళీ వాళ్ళని కలపండి, మా మధ్యలో సమాధాన పరచండి అనేసరికి ఒకళ్ళు వచ్చి నాతో మాట్లాడారు, సమాధాన పరుచుకున్నాడు. రెండోదిగా ఆ దేవుడి బిడ్డని కూడా దేవుడు ఏం చేశాడంటే సమాధాన పరుచుకున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, నేను ఒకటి చెప్తాను వినండి. నీ ప్రార్థన అది విశ్వాసముతో ఉండాలి. రెండోదిగా ఆయన చిత్త ప్రకారంగా ఉంది. ఆయన మనల్ని తండ్రితో సమాధాన పరిచిన దేవుడు, మనము కూడా ఎవరితో అయినా సమాధాన పరుచుకోవాలనుకున్నప్పుడు ప్రార్థన చేయండి, దేవుడు ఆ కార్యము చేస్తాడు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదవనమ్మా. 5:14-15 అన్నయ్య. అవును. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనకు మనవి ఆలకించినదియే. ఆమేన్. చూసారా, మనకేంటి ధైర్యము? ఆయన చిత్త ప్రకారంగా నువ్వు ఏది అడిగినా, అంటే ఆత్మ సంబంధమైన వాటి నువ్వు ఏది అడిగినా ఆయన ఇష్టపడతాడు.
ఆయన ఆత్మను అడగండి ఇస్తాడు. వాక్య జ్ఞానం అడగండి ఇస్తాడు. ఏది కావాలన్నా అది ఆత్మ సంబంధమైన వాటి ఆశీర్వాదాలైతే తప్పకుండా నీ మనోనేత తెరవాలన్నా, దర్శనాలు చూడాలన్నా, కళల ద్వారా ఆయన నీతో మాట్లాడాలన్నా, ఆ స్వరము ద్వారా మాట్లాడాలన్నా, నీకు ఆశ ఉంటే ఆత్మ సంబంధమైన వాటి వెంటనే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడిగావు కాబట్టి. ఆయన చిత్తమే ఆయన వాక్యమై ఉన్నది. ఆ వాక్యంలో చిత్తము మనం తెలుసుకోవాల్సిన అవసరము, జ్ఞానము మనకి ఒకవేళ కొదువైతే జ్ఞానాన్ని అడగమన్నాడు. ఆ వాక్యంలో ఉన్న మర్మాలు మనం తెలుసుకోవాలన్నా, లేకపోతే వాక్యంలో ఉన్న ఏదన్నా గాని నీ కొరకు ఏది సిద్ధపరిచాడో అవన్నీ తెలుసుకోవాలన్నా, నీకు దేవుడు ఆ ఆత్మ సంబంధం వాటిని నువ్వు అడిగినప్పుడు నీకు తప్పనిసరిగా ఆయన నిన్ను దీవిస్తాడు. నువ్వు ఆత్మ సంబంధం వాటి అడిగావు కాబట్టి చూడండి ఎలా మాట్లాడాడో సొలొమోనుతో. నువ్వు ఈ విషయంలో నువ్వు ఆత్మ సంబంధం వాటిని నువ్వు అడిగావు కాబట్టి నీకు అన్ని నేను సమకూరుస్తాను. చూసారా దేవుని సంగమ్మ, ముందు ఆత్మ సంబంధం వాటికి ప్రయారిటీ ఉంటుంది దేవుడి దృష్టిలో. నువ్వు ఇది అడిగావు కాబట్టి, నా ఆత్మను అడిగావు కాబట్టి ఇదిగో నా ఆత్మని ఇస్తున్నావు. నువ్వు లోక వాటిని అడగట్లేదు కాబట్టి. ఎందుకంటే లోకము దేవుడితో వైర్యము అన్నాడు. దేవునితో వైరం. దేవుడితో వైరం అని తెలియదురా. ఆమేన్. యాకోబు గ్రంథము 4:4 అదే కదమ్మా చెప్తుంది ఆయన. ఏదనగాని ఆత్మ సంబంధం వాటిలో అడగండి. ఆత్మ సంబంధం వాటిలో మనం ఏ విధంగా మనం దీవించబడ్డామో లేఖనంలో రాయబడి ఉంది. ఆమేన్. తర్వాత నీకు సమస్తము ఆయన అనుగ్రహిస్తారని వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చాలో, ఎప్పుడు ద్వారాలు తెరవాలో, ఎప్పుడు నీ బిడ్డల్ని దీవించాలో, ఎప్పుడు ఆయన లేవనెత్తాలో సమస్తం ఎరిగిన దేవుడు నీ మీద ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని లోకపరంగా మీరు ఆలోచించమాకండి. క్రీస్తు మనసు కలిగి మీరు జీవించండి. ఆమేన్. ఆయన అతి త్వరలో 2 వారాల్లో 2 సార్లు దర్శనం చూపించాడు. నేను మొన్న మీకు చెప్పాను, ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాలా చూపించాడు. ఆయన సింహాసనం మీద నుంచి లెగిస్తున్నట్టుగా, ఆయన వస్తున్నట్టుగా నాకు బ్లాక్ అండ్ వైట్ లో చూపించాడు. ప్రభు కిరీటం ధరింపు చేసుకున్నాడు. ఆయన లెగిశాడంటే అతి త్వరలోనే అని మనకి తెలియపరుస్తున్నాడు. ఎందుకు చూపిస్తాడంటే మనం ఇతరులకి హెచ్చరించడానికి, ఇతరులకి తెలియపరచడానికి. ఆమేన్. మనం చూసి ఆనందపడటానికి కాదు. ఒక మెసేజ్ ఉంటుంది. దేవుడు ఎప్పుడైనా దర్శనాలు కానీ ఆయన చూపించినప్పుడు ఇతరుల్ని ఆయన మనకి తెలియపరచాలని ఆయన కోరుచున్నాడు. ఆయన అతి త్వరలో రానే ఉన్నాడు. ఆమేన్. సమస్తం నువ్వు విడిచిపెట్టి ఆత్మ సంబంధం వాటిని గురించి నువ్వు ఆలోచనలు పెట్టుకుంటే గనక దేవుడు మిమ్మల్ని నూరంతగా నేను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.